సంసారాన్ని నువ్వెలాగో నిలబెట్టుకోలేకపోయావు. కనీసం ఈ ఇంటినైనా సరిగ్గా చూసుకోవాలి కదే. ముక్కలు చెయ్యాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈ త్రిపురకి లక్ష్మి మీద ఎంత కోపముందో అర్థమైంది. ఈ త్రిపుర ఏంటో అనేది కూడా మాకు అర్థమైంది. అఖిల లేకపోయుంటే అందరూ లక్ష్మిని దోషిలాగే చూసేవాళ్లు. అఖిల చెప్పింది కాబట్టి తెలిసింది. ఏమైందంటే కరెక్ట్ టైంకి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు, వీళ్ళకెలా చెప్పాలి దేవుడా? ఏమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? ఏంటింత కంగారుగా ఉన్నావు? ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్ గా అదే జరిగిందని కూడా చెప్పలేను, కానీ ఏదో ప్రాబ్లం క్రియేట్ చేశారని మాత్రం అర్థమైంది. ప్రాబ్లం ఏంటి? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వేం చూసి ఇంతలా టెన్షన్ పడుతున్నావు? చెప్పడం కాదండి, మీరు నాతో పాటు రండి, ఏం జరిగిందో చూపిస్తాను. సరే పద. రండత్తయ్య గారు, అదిగో చూడండి. రండి, కిందికెళ్ళి చూద్దాం. ఇదిగోండి అత్తయ్య, చూడండి. ఇదంతా మా అక్క చేసిన వంట అండి. ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో అర్థం అవ్వట్లేదు. ఒకటి మాత్రం అర్థమైంది, మా అక్కని ఎవరో ఇబ్బంది పెట్టాలని ఇదంతా ప్లాన్ చేశారు. ఇవన్నీ తెచ్చి ఇక్కడ పెడితే లక్ష్మి భోజనం ఎలా పెడుతుంది? అంటే హోటల్ నుంచి ఫుడ్ ని తెప్పించి ఇక్కడ చేసిన ఫుడ్ ని ఎక్స్చేంజ్ చేయాలనుకున్నారన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పండి. నేను చూసుకుంటాను. ఇక్కడ జరిగింది ఎవరికీ చెప్పొద్దు. ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అంతా నాకు తెలుసు. అందరి ముందే బయట పెడతాను. మీ అక్క గురించి నువ్వేం టెన్షన్ పడకు. బట్ నీ అబ్జర్వేషన్ కి మెచ్చుకోవాలి. మీ అక్కని బ్లేమ్ చేయకుండా కాపాడావు, శభాష్. వీళ్ళకెలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. అయ్యో, ఈవిడేంటి ఏం చేయబోతున్నారో చెప్పకుండా వెళ్ళిపోయారు. అక్క మాట్లాడడానికి కూడా టైం ఇవ్వట్లేదు. విషయం చెప్పకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? లేదు, ఈవిడేదో చేస్తుందని సైలెంట్ గా ఉంటే తర్వాత ప్రాబ్లం అయ్యేది మా అక్కకే. ముందు అక్కకి చెప్పాలి. ఇంత జరిగినా ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే నిలబడ్డావంటే నిన్నేమనాలే? నువ్వు మరీ ఇంత చీప్ లెవెల్కి దిగజారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదక్క. అయినా ఇలా చేయడం వల్ల నీకేం దొరుకుతుందో నాకు అర్థం కావట్లేదు. అయినా అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఇలా చెడగొట్టడం కరెక్టేనా? ఛా, నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు. ఆఖరికి నీ బుద్ధి చూపించావు త్రిపుర. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దని పొద్దునే వార్నింగ్ ఇచ్చాను కదా. ఇంకా నీ మనసులో ఇంత విషం దాగుందా? ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా అన్నీ భరిస్తూ లక్ష్మి నీకు మంచే చేయాలనుకుంది. అది నీకు అర్థం కాదా? పిల్లనిచ్చిన వియంకుల ముందు మమ్మల్ని ఇలా తలదించుకునేలా చేశావు. ఇలాంటి మోసగత్తెల ఇంట్లో సంబంధం చేసుకున్నప్పుడే తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మీకు అర్థం కాలేదా? త్రిపుర, ఇంకొక మాట మాట్లాడితే నేను క్షమించను. నోరు ముసుకొని లోపలికి వెళ్ళు.